నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభ పక్ష నేతలు చంద్రబాబు సీఎంగా ఎన్నుకోనున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. కూటమి తరపున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు గత 5 ఏళ్లుగా విధ్వంసం పాలన చూశారని అన్నారు. ఈ ఎన్నికల్లో 57% మంది ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారని అన్నారు. గతంలో గెలవని సీట్లు కూడా కూటమి గెలిచిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎప్పుడు నిలబెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు. రేపు విజయవాడలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. నా తోటి శాసన సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు మనందరిపైన గురుతరమైనటువంటి బాధ్యత కూడా ఉంది అని మనందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విజయానికి సహకరించినటువంటి 5 కోట్ల మంది ప్రజానీకానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, నాయకులకి ఈ సమావేశం ద్వారా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు జనసేన అధ్యక్షులు వ్యతిరేక ఓటుని చీలనివ్వను. రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట. అటువంటి సందర్భంలో కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే కూడా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి, ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి, ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ 93%. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు మనకు. ఏలూరు, మచిలీపట్నం 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం
జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. చాలా ఎన్నికల్లో చూశాం. ఉన్నాను పెట్టుకోవాలి, పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు ఇవన్నీ. కేంద్రం క్లియర్ గా పోలవరానికి సహకరించారు. దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన. అదే సమయంలో ఈ రోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం. ఇంకొక పక్కన అరాకొర వచ్చేవాళ్ళు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళా ఆ బాధపడిన రోజులు చూసుకుంటే ఒక వ్యక్తిని జైల్లో పెట్టినప్పుడు నాకు 40 రోజుల నుంచి 90 రోజులు 100 రోజులు పట్టేది మళ్ళా బయట తేవాలంటే. మళ్ళా జైల్లో ఏం చేస్తారో తెలియదు. అక్కడి నుంచి ఇంకా ప్రెషర్ మౌంటప్ చేసి చేసుకుంటూ వచ్చాం. ఆ త్యాగం చేసిన రోజులను ఒకసారి గుర్తుపెట్టుకుంటూ సఫర్ అయిన ప్రతి ఒక్కరిని, పార్టీ కార్యకర్తలనే కాకుండా ప్రజలను కూడా గుర్తుపెట్టుకొని, సోషల్ యాక్టివిస్టులు గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నన్ను పూర్తిగా బలపరిచినటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ నాయకత్వానికి, పురంధేశ్వరి గారు ఇక్కడ నేను చూశాను. మేమిద్దరం, వారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఉన్నప్పటికీ ఎప్పుడో కంప్లైంట్ చేసినా లేకుంటే కోఆర్డినేషన్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా స్పందించి వారు కూడా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా తనకు కేటాయించిన బొగ్గు గనుల శాఖపై 1-2 రోజుల్లో అధికారులతో చర్చించి మిషన్ 100 డేస్ ఎజెండాతో ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలోని బొగ్గు గనులది కీలక పాత్ర అని అన్నారు. ఆయా రంగంలో మరింత సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తామని సోమవారం శాఖల కేటాయింపు తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో బొగ్గు పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బొగ్గు ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయవలసి ఉంటుందని, నాపై మోడీ ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తేనే విశ్వాసం ఉందని అన్నారు. ప్రైవేట్ రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములు ఉన్నాయని, వారందరినీ సమన్వయంతో చేసుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా సహాయ మంత్రిగా వారికి కేటాయింపడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే నరసాపురం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి నిన్న సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారో వారికి ఈరోజు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి గారు నాకు కూడా ఈరోజు చేంజ్ చేసి కోల్ అండ్ మైన్స్ ఈ 2 మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు, కోల్ మినిస్ట్రీ అండ్ మైన్స్ మినిస్ట్రీ, మరి ఈ 2 మంత్రిత్వ శాఖల గురించి వివరాలు తెలుసుకొని మరి దానిపైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాము. ముఖ్యంగా దేశంలో పవర్ కానీ, ఎనర్జీ కానీ వీటికి సంబంధించి కోలే ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీకు తెలుసు. వాటి సరఫరా కావచ్చు, పెద్ద మంత్రిత్వ శాఖ కోల్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, అవి పవర్ జనరేషన్ చేసేటువంటి కంపెనీలు కావచ్చు, ఉత్పత్తులకు సంబంధించి మరి అనేక రకాల పాలనది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా కొరత లేకుండా దాన్ని మరింతగా మరి ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము భారతదేశంలో ఈరోజు విద్యుత్తు రెసిడెన్షియల్ సెక్టార్లో, డొమెస్టిక్ సెక్టార్లో కావచ్చు, మనకు తెలుసు చాలా పారదర్శకతతో సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి ఈరోజు భారత ప్రభుత్వము మరి చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు, ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు మరి పనిచేస్తున్న విషయం. మరి ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా విద్యుత్ డిమాండ్ మీట్ కావాలంటే అదే స్థాయిలో మనకు కావాల్సినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. వీటన్నిటి కూడా సమన్వయం చేసుకుంటూ మన దేశంలో మరి బొగ్గు గనులు ఎప్పటి వరకు ఉన్నాయి, ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరొక అదేవిధంగా మరి చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభ పక్ష నేత చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరం కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజార్టీతో గెలిచామని అన్నారు. 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీలను ఎన్డీఏ కూటమి దక్కించుకుందని అన్నారు. అద్భుతమైన విజయం ఇది. కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి, దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విషయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశ అవగాహన, పెట్టుబడులు తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది,
మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్లీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ రవాణా విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుందని, ఈ విషయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఎక్కడైనా చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. రెట్టింపు పరిణామంతో ఫ్లై యాష్ తరలిస్తూ ఓవర్లోడ్తో లారీలు వెళ్తున్నాయని, ఈ వ్యవహారం మంత్రికి రోజుల్లో 50 లక్షల డబ్బులు ముడుతున్నాయని మరోమారు ఆరోపించారు. పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అందు ద్వారా డబ్బులు వసూలు చేస్తుందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకుంటే 2 మాత్రమే సీజ్ చేసి మిగతా వాటిని వదిలిపెట్టారని కౌశిక్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్తో లారీలను అధికారులు వదిలిపెట్టారని ఆరోపించారు. రూల్స్ ప్రకారం ఇటువంటి పేపర్ ర్యాలీ ఇంత పెద్దగా వస్తుంది. మామూలు మత్తులో రవాణా శాఖ అధికారులు దీంట్లో న్యూస్ తెలంగాణ రిపోర్టర్ సంపత్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తన పేరు సంపత్, తను April 18 రోజు ఆర్టికల్ రాసిండు. మళ్ళా న్యూస్ తెలంగాణలో May 27 కూడా రాసిండు. తను రాస్తే ఇలా ప్రెస్ మిత్రులకి తనని మీరు అడగొచ్చు, ఫోన్ చేసి మేము మంత్రి అంచలము అని వాళ్ళ స్వయంగా తనను కూడా బెదిరించింది వాస్తవం. 13 లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి, దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి 10 గంటలకి 2 లారీలు మాత్రమే సీజ్ చేసి 11 లారీలని ఇచ్చిపెట్టింది. ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటిసి గారు, రాత్రి నాకు సెక్యూరిటీ లేదు, దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజరాబాద్ పట్టణంలో ఉన్న సీఎం గారికి కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ చేయాలి, ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే T7899 ఒక బండి, TS20U0459 ఒక బండి, TS36TA6099 ఇంకో బండి, TS1008 ఒక బండి, AP39VA5349 ఒక బండి, TG36T0819 ఒక బండి, TG23T0819 ఒక బండి, ఇంకొక 2 బండ్లు నంబర్లు మిస్ అయినాయి. ఎంత బాధ అనిపిస్తుందంటే ఇలా ఆర్టీఓ అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు మళ్ళా ప్రభుత్వం మారొచ్చు, మీరు మాత్రం శాశ్వతంగా ఉండేటోళ్ళు, రేపు మీరు ఇబ్బందులు పడతారు. ఇలా నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద స్కామ్ గురించి నేను బయట పెట్టి చెప్తే ఒక శాసనసభ్యునిగా లైవ్ గా లారీని పట్టుకొని వే బ్రిడ్జ్ లో చూపించిన తర్వాత కూడా ఇంకా
అదే విధంగా ఓవర్లోడ్ లో బండ్లు కొట్టుకుంటా హుజరాబాద్ మీద నుంచి పోతే కౌశిక్ రెడ్డి గారు ఆపుతున్నారని ఒక ఉద్దేశంతో నేనే ఫోన్ చేసి చెప్పిన ఏ రూట్ లో పోయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం, బాజాప్తు ఈ స్కామ్ ని ఇదే ఫ్లై యాష్ చేయబట్టి ఖచ్చితంగా మా అఖిల్ గారి సరిగ్గా దాన్ని కట్టక ఓవర్లోడ్ అవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ స్పిల్ అయిపోతే పోతే ఓవర్లోడ్ పోతారకి ఇప్పటికి కూడా చెప్తున్నాం. మళ్ళా ఐ కాల్డ్ యూ వెన్ ఐ కాల్డ్ ఈడీ ఆస్క్స్ ఈ స్కామ్ గ్రేస్ ని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాక తప్పదు. మళ్ళా వచ్చిన రోజు మాత్రం మీ అందరు మాత్రం పరిశానలో పడతారు. కాబట్టి మీరు దయచేసి రూల్స్ ఎట్లున్నాయో రూల్స్ ప్రకారం మీరు పనిచేసుకుంటే బాగుంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ పేద అబ్బాయి అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయి చనిపోయింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అలర్ట్ గా ఉండాలని, శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. డ్రైనేజ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ రోడ్ల మీద చెత్తని ఉండకుండా చూడాలని, చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్లకు తరలించాలని సూచించారు. డ్రైనేజీలో బ్లీచింగ్ పౌడర్ చెల్లడంతో పాటు మంచినీటి పైపులు లీకేజ్ కాకుండా సెక్రటరీ, స్పెషల్ ఆఫీసర్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్న అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. వరదలతో నష్టం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సెక్రటరియట్ నుంచి జిల్లా పంచాయతీ అధికారులు, జెడ్పీ సీఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో దోమలతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, త్రాగునీటి కాలుష్యం కాకుండా చేపట్టవలసిన చర్యలపై ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సర్క్యులర్ జారీ చేశారు. కాగా దోమల వ్యాప్తిని తగ్గించేందుకే ఖాళీ టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర చోట్ల నీరు నిలవకుండా ఉండేలా వారంలో ఒక్కరోజు డ్రై డే చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు మంగళవారం గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమకు సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్మానమలను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెట్టి వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇది కూడా చేసుకోవచ్చు కదా. గతంలో జరిగిన తప్పులను మీరు చేస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పడమే మారుతామంటున్నాం. మాకేమేం ఎలక్షన్లో మాట మాకు న్యాయం చేయండి, మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. అంటే మీకు న్యాయం చేయాలి కదా, మొత్తానికి అంతిమంగా మీకు తప్పు జరిగింది, తప్పుడు మాకు న్యాయం చేయాలి. గురుకుల బోర్డు వాళ్ళ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.